చిత్ర బ్యానర్ పై చార్మి ప్రధాన పాత్రలో తమ్మారెడ్డి భరద్వాజ గారి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం ప్రతిఘటన. ఈ చిత్రంలో చార్మి ఒక పవర్ఫుల్ జర్నలిస్ట్ గా నటిస్తుంది. చార్మి, తమ్మారెడ్డి భరద్వాజ్, కృష్ణ భగవాన్, రఘుబాబు తదితరులు హాజరవగా ఈ చిత్రం యొక్క ఓపెనింగ్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఆ విశేషాలు మీకోసం. నేను సినిమాలు తీసి 6-7 సంవత్సరాలు అయిపోయింది. సినిమా తీయకూడదని అనుకున్నా, పోతే పోనీ తీసినాక. అది ఈ మధ్యకాలంలో టీవీలు, పేపర్లు చదవటం, చూడటం చేసినాక అవన్నీ చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే, దున్నపోతులు, అడ్డగాడిదలు, సన్నాసులు, వెధవలు, దగులుబాజీలు, దొంగలు, మోసగాళ్ళు, వీళ్ళందరికీ మనం ఓట్లేసి గెలిపించాము, వీళ్ళే మన ఎమ్మెల్యేలు, మన మంత్రులు, మన ఇది అని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని అల్టిమేట్గా వీళ్ళతో మనం పాలింపబడుతున్నాం అనే ఫీలింగ్ తెప్పించేస్తున్నాం. సత్పాలన కావాలి, మంచి పరిపాలన కావాలి, మంచి జరగాలి, దేశానికి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడతారు అని మనం ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ, లేదా ప్రజాప్రతినిధులను కానీ అనుకుంటాం. కానీ అన్ఫార్చునేట్గా వీళ్ళు ఒకళ్ళు తిట్టుకుంటూ, సో నిజంగా ఎవరు దొంగో, ఎవరు మంచో, ఎవరు దున్నపోతో, ఎవరు మనిషో తెలియని పరిస్థితికి తెచ్చేశారు. స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తుంటే 540-80 అంత ఉన్న పార్లమెంట్లో 340 మంది ఈ కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే మొత్తం ఉన్న భారతదేశంలో ఉన్న ప్రజాప్రతినిధుల్లో 700 మంది 800 మంది దగ్గరగా ఈ రౌడీ షీటర్స్ మన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఉన్నారు. హత్యానేరాలు కానీ, రకరకాల అభియోగాలు ఉన్న వాళ్ళంతా ఉన్నారు. ఇంతమంది ఉండి ఇంకా ఈ చట్టాన్ని, దేశాన్ని ఎలా కాపాడతారు? వీళ్ళందరూని ప్రజలు చెప్పుకునేది కూడా ప్రజలే కాదు, వాళ్ళే చెప్పుకుంటున్నారు దొంగలు, దోపిడీదారులని. సో ఇటువంటి వాళ్ళు కాదు మనకు కావాల్సిన. మనం చక్కగా నిద్రపోవాలంటే, ప్రతి పౌరుడు ప్రశాంతంగా నిద్రపోవాలంటే మనం నమ్మి ఓటేసిన వాడు మనకి నమ్మకం కలిగించగలిగేవాడు కావాలి అనేది నా ఆలోచన. ఆ ఆలోచనతోనే ఈ సినిమా పుట్టింది. ఆ ఆలోచనే ఇవాళ ప్రతిఘటన తెస్తున్నాం. ఇది ఒరిస్సాలో ఈ మధ్యకాలంలో ఒక రేప్ కేసు జరిగింది. 4-5 ఏళ్ళు అయిపోయింది అది జరిగి. ఆ అమ్మాయి ఇంకా కోమాలోనే ఉంది. సో దాని ఇన్స్పిరేషన్తో ఇప్పుడు నేను చెప్పిన నేపథ్యాన్ని తీసుకుని, ఇప్పుడున్న రాజకీయాల పరిస్థితులు తీసుకుని, ఆ నేపథ్యం తీసుకుని ఈ సినిమా తీస్తున్నాం. దీంట్లో జర్నలిస్ట్ పాత్ర చార్మి చేస్తుంది. పొలిటీషియన్స్ చాలామంది మన వాళ్ళంతా చేస్తారు. అందులో రఘుబాబు ఇవాళ ఆయన క్యారెక్టర్ వాళ్ళు వస్తుంది. ప్రతిఘటన ఈరోజు రెండో రోజు. And I'm one among you, feeling nice to play a journalist. My character's name is Nischala, and Nischala is very strong, bold, very little boyish. She doesn't care about the world, but at the same time casual, very daring girl. అన్నయ్య మాట్లాడే మాటల్లో ఎంత ఉద్వేగం కనపడిందో, ఎంత ఉద్వేగం వినపడిందో మనం ఇప్పుడు చూసాం. ఈ మధ్య ఎక్కడో ఒక టీషర్ట్ మీద క్యాప్షన్ చూశాను, ఇఫ్ యూ ఆర్ ఫ్రీ యూ డోంట్ హ్యావ్ జాబ్, కమ్ టు ఢిల్లీ. అంటే రేపు చేయడానికి జాబ్ లేకపోతే నేను ఢిల్లీ వచ్చి రేపు చేసుకోండి అని. అంటే దేశ పరిస్థితి చెప్పాలంటే జస్ట్ ఒక టీషర్ట్ మీద ఉన్న క్యాప్షన్ అట్లా ఈ దేశ పరిస్థితి ఎలా ఉంది అనేది అన్నయ్య చెప్పాలనుకున్న టోటల్ కంటెంట్. అట్లాంటి మంచి స్క్రిప్ట్ తోటి, గోపాల్ రెడ్డి అనే కెమెరాతోటి, మంచి టెక్నీషియన్స్, మంచి ఆర్టిస్టులతోటి చార్మి గారు మనందరూ తెలిసిన వెరీ గుడ్ ఆర్టిస్టు. ప్రతిఘటన అనేది ఎప్పుడో చాలా కాలం క్రితం వచ్చిన టీ కృష్ణ గారి ప్రతిఘటన టైటిల్ మాత్రమే ఇన్స్పిరేషన్. కథ మొత్తం ఇప్పుడున్న కాంటెంపరీ సొసైటీలో ఉన్న కరెంట్ ప్రాబ్లమ్స్, కరెంట్ ఇష్యూస్ మీద ఒక సెటైరికల్ వేలో డిస్కస్ చేస్తున్న ఇష్యూ. అండ్ చాలా కాలం తర్వాత డైలాగ్స్ రాయడానికి నాకు ఒక మంచి స్కోప్ దొరికిన సినిమా. సోషల్ అవేర్నెస్ ఉంటేనే ఓన్లీ సందేశం మాత్రమే కాకుండా ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేస్తూ జనం అందరికీ ఇప్పుడు ఏం జరుగుతుంది సొసైటీలో అని చెప్పడానికి, వాళ్ళు ఒకసారి ఆలోచించడానికి చేస్తున్న ప్రయత్నం. మరువలేని కళాకారుల్లో ఒకరు ఎల్వి ప్రసాద్ గారు. ఆయన పేరు మీద ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వారు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన తొలి మల్టీప్లెక్స్ ప్రసాద్ ఐమాక్స్. ఐమాక్స్ నెలకొల్పి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసాద్ చైర్మన్ ప్రసాద్ గారు మీడియాతో తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఆ విశేషాలు మీకోసం.
5వ తేదీ జూలై 2013 సంవత్సరం. ప్రసాద్ ఐమాక్స్ పెట్టి 10 సంవత్సరాలు కరెక్ట్గా అయింది ఇంతవరకు. ఇవాళ 10 సంవత్సరాలు యానివర్సరీ, 10 years వీఆర్ సెలబ్రేటింగ్. 12 కోట్ల మంది దే హ్యావ్ కమ్ హియర్ అండ్ దే హ్యావ్ సీన్ ది ప్లేస్. ఆ 12,000 కోట్ల మంది కొన్ని దేశాల జనాభా. అంటే అంతమంది అగైన్ మళ్ళీ వచ్చి ఇక్కడ సినిమా చూసి ఆనందించి వెళ్ళారు. 12,000 కోట్ల మంది అంటే మీకు తెలుసు. 15,000 మంది నుంచి 20,000 మంది వరకు రోజు వస్తుంటారు. ఆదివారాలు అయితే ఇంకా ఎక్కువ, శని ఆదివారాలు అయితే. అంతమంది జనాన్ని తృప్తిపరుస్తున్నారంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ ప్రసాద్ ప్రొడక్షన్స్ మా తండ్రి గారు కంపెనీ. ఇంకో గొప్ప విషయం మీకు చెప్పాలి. వారు సోషల్ ప్రజలు ఆయన ఏమీ లేకుండా ఆయన జీవితం మొదలుపెట్టారు. జేబులో 100 రూపాయలు తీసుకుని ఎవరితో చెప్పుకోకుండా బొంబాయి వెళ్ళి హిందీ ఇంగ్లీష్ తెలియకోకుండా బాంబే రోడ్స్ మీద నుంచి కష్టపడి ఒక సినిమా స్టూడియోలో ఎంటర్ అయ్యి అక్కడ ఆఫీస్ బాయ్గా పనిచేసి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఫైనల్గా డైరెక్టర్ అయ్యి ప్రొడ్యూసర్ అయ్యి ఆఖరికి పెద్ద ప్రొడ్యూసర్ అయ్యి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా పొంది ఆయన హీ హాజ్ వన్. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ మన వారికి స్టాంప్ రిలీజ్ చేశారు. ఇట్ ఈజ్ ఇన్ ఆనర్ ఆఫ్ హిస్ సర్వీసెస్ టు సినిమాకి ఆయన చేసిన సేవలను గుర్తించి ఇట్స్ ఇన్ హిజ్ ఆనర్. ఇట్స్ వెరీ రేర్, వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ బీన్ గివెన్ సచ్ ఏ ఆనర్. సో యూ కెన్ ఇమాజిన్ ఆయన జీవితం అంతా సినిమా మీద చేసింది ఇది. దానికి తోడు అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన జీవితంలో నేను కూడా ఒక పాత్ర అందులో ఉన్నది నాకు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. అది మా తండ్రి గారు ఎట్లయితే ఈ సినిమా డైరెక్టర్ అవ్వాలని, ప్యాషన్ అవ్వాలని, ఎట్లయినా గుర్తించాలని అది తప్పితే ఇంకేమీ లేదు. అట్లాగే ఒక డాక్టర్ గారు గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారని రాచెస్టర్ ఐ ఇన్స్టిట్యూట్లో ఆయన డాక్టర్. ఆయన అమెరికాలో పుస్తకాలు రాశారు ఐ ట్రీట్మెంట్ మీద. ఆయన ఎంతో బాగా ఉన్నారు. ఆయన వచ్చి మన దేశం వచ్చి మన ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశం ఆయనలో ఉంటే అప్పటికి ఒక ట్రస్ట్ ఉన్నది మా దగ్గర. మా ట్రస్ట్ నుంచి 1 కోటి రూపాయలు ఆయనకి ఇచ్చి 5 ఎకరాల భూమి ఇచ్చాం. అది కూడా 20 సంవత్సరాల పైన అయింది. టుడే దట్ ఇన్స్టిట్యూట్ బ్యూటిఫుల్. 50% ఆఫ్ ది పేషెంట్స్ ఆర్ ట్రీటెడ్ ఫ్రీ. వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు 50% వాళ్ళకి ఫుల్ ట్రీట్మెంట్. 1,37,000 ఆపరేషన్లు చేసి ఎన్నో కళ్ళు ఫ్రీగా ఈ 25 ఏళ్ళలో ఆ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారు. మీరు ఒక్క ఆలోచించండి, కళ్ళు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఎంత జీవితం, ఎంత డిఫరెన్స్ ఉందో. కళ్ళు లేనివాడు ఈజ్ బర్డెన్ టు హిస్ ఫ్యామిలీ, బర్డెన్ టు హిస్ విలేజ్, బర్డెన్ టు హిస్ టౌన్. వేరే కళ్ళు ఉంటే ఈజ్ ప్రొడక్టివ్, ఫ్యామిలీని చూసుకుంటున్నాడు, ఇవన్నీ చూసుకుంటాడు. ఎంతో వాళ్ళ జీవితానికి ఎంత భేదం వస్తుందో చూడండి. ఇప్పుడు టీ2 నైట్లో చిన్న బ్రేక్.